హాయ్ ఫ్రెండ్స్, కనిపించేది షేడ్ నెట్. దీన్ని మన డస్ట్ స్క్రీన్ కింద, కన్స్ట్రక్షన్ సేఫ్టీ నెట్ కింద నువ్వు వాడుకోవచ్చు. ఇది మన పర్పస్ ఏంటంటే మన డస్ట్ అనేది లోపల రాకుండా ఉండాలని చెప్పేసి అడిగితే మేము వేయడానికి సిద్ధపడ్డాము. ఇది లైన్గా పరుచుకొని ఈ విధంగా లైన్గా సాపి వేసుకొని అలా కొంచెం కొంచెం కట్టుకుంటూ పైకి తీసుకుంటూ రావాలి. ఈ విధంగా తీసుకుంటూ వెళ్తే మనకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది, ఎటువంటి కష్టం లేకుండా, ఇబ్బంది పడకుండా వేయచ్చు. ఎందుకంటే మేము వేసేది 1000 రన్నింగ్ ఫీట్ కాబట్టి పైకి వేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ నాటు వేసుకుంటూ కొంచెం కొంచెం పైకి వెతుకుంటూ తీసుకుని వెళ్తున్నాము. ఫైనల్గా మేము ఈ రోజుకి మాత్రం ఈ యొక్క నెట్ పైకి తీసుకువెళ్ళి సెట్ చేయడం మాత్రమే జరుగుతుంది. మిగతా పాటు సెకండ్ రోజు తెలుసుకోవచ్చు. డే టూ వచ్చి ఉన్నాం. సెకండ్ రోజు ఏంటంటే ఆల్రెడీ మనం పెట్టిన మెటీరియల్ని ఇప్పుడు టైట్గా కట్టి ఒక 10 ఇంచుల దూరంలో మనం ట్యాగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాపర్గా మనం అన్నీ టైట్గా ఫిట్ చేసినట్టయితే అప్పుడు మనకి నీట్గా కనపడుతుంది. బయట డస్ట్ అనేది లోపల రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంత కొంచెం పైకి ఎక్కి కిందకి దిగి ఎంతో స్ట్రగల్తో మనం వేసి ఉన్నాము. లైన్గా ట్యాగ్ చేయడం వల్ల కొంచెం మనకి స్టిఫ్నెస్ అనేది కనబడుతుంది. ఇలా లైన్గా కట్టడం వల్ల నెట్కి ఒక స్ట్రెంత్ వస్తుంది. దానికి మనకి గాలికి పోకుండా ఉంటుంది. మేము అనేది 10 ఇంచుల గ్యాప్ ఇచ్చి నాట్ అనేది టైట్ పెట్టాం. మనోడు చూడండి టైట్ ఎలా చేస్తాడో, నాట్ ఎలా వేస్తాడో చూడండి. దీన్ని ఇంగ్లీష్లో ట్యాగ్ అంటాం, తెలుగులో నాట్ అనవచ్చు, ముడి అనవచ్చు. ఈ విధంగా ముడేసి టైట్ చేస్తే మనోడు చూడండి ప్రెజర్ ఉపయోగించి టైట్ చేస్తున్నాడు. ఈ విధంగా చేస్తే మన గాలికి అనేది నెట్ ఒక్కడి ఉంటుంది. డే 3కి వచ్చాము. డే 3లో ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాము. బ్యాక్ చూస్తే కొంచెం అందంగా కనబడుతుంది, లోపల కూడా అలాగే కనబడుతుంది. చూడండి నీట్గా లైన్ టు లైన్ కట్టడం వల్ల స్ట్రెంత్ అనేది కరెక్ట్గా ఉంది. ఈ విధంగా ఈవెన్గా కడితే బాగా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. మనం చెప్పినట్టుగా ఎండకి మాస్క్లు వేసుకుని మరి చేస్తున్నాము. చివరికి వర్క్ అనేది ఫినిష్ అయ్యింది. చూడండి అరౌండ్ మనం 1000 రన్నింగ్ ఫీట్ చేసాము. రౌండ్గా లైన్గా నీట్గా కరెక్ట్గా వచ్చింది. ఎటువంటి మిస్టేక్ లేకుండా కరెక్ట్గా వచ్చింది. గాలి వచ్చినా మనకి ఎలాంటి మూమెంట్ లేకుండా ఉండే విధంగా మనం ఫినిషింగ్ అనేది చేసాం. వైర్ అనేది మన నాట్ అనేది దగ్గరగా ఒక 8 ఇంచీలు 9 ఇంచీలు 10 ఇంచీల దగ్గరికి లైన్గా వేయడం వల్ల మనకి స్ట్రెంత్ కరెక్ట్గా పడింది, నీట్గా వచ్చింది. మెయిన్గా మనం వేస్తుంది డస్ట్, అవుట్ సైడ్ డస్ట్ అనేది లోపల రాకుండా ఉండాలని చెప్పేసి కోరితే మనం ఇలా వేసాము. మనం వాడిన మెటీరియల్ గార్వార్ మెటీరియల్ 50%. ఇది కన్స్ట్రక్షన్ ఇక్కడ అవుట్ సైడ్ డస్ట్కే కాకుండా కన్స్ట్రక్షన్లో, ఇండస్ట్రీల్లో వాడుకోవచ్చు. సేఫ్టీ పర్పస్ కూడా వాడుకోవచ్చు. ఇది మంచి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది, నీట్గా ఉంటుంది. మీకు కావాల్సిన కింద నెంబర్కి ఫోన్ చేయండి.